తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకన్లు జారీ చేసిన తేదీలు, కేంద్రాల వివరాలివే. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనలకు సంబంధించిన శ్రీవాణి టికెట్లు, ఎస్ఎస్టీ టోకెన్లను ఇప్పుడు విడుదల చేసేది వెల్లడించారు. టోకెన్లు ఉన్న వారిని మాత్రమే ఆ 10 రోజులు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె శ్యామలారావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ భక్తులకు ద్వార దర్శనం కల్పించనున్నారు. దీనిపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలారావు తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనలకు సంబంధించి 10 రోజులు శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజులు ఎస్ఈడి టోకెన్లు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో ఎస్ఎస్టీ టోకెన్లు కేటాయిస్తారు. తిరుపతిలో ఎంఆర్పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కైస్తుభం విశ్రాంతి భవనంలో ఎస్ఎస్టీ టోకెన్ల కేటాయిస్తారు. టోకెన్ల కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో అధికారులు ఆదేశించారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు టోకెన్లు ఉన్న వారిని మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శన క్యూ లైన్లోని అనుమతించబోమని స్పష్టం చేసింది. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని, భక్తుల రద్దీ దృష్ట్యా ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో వేద ఆశీర్వచనం రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం, వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5:30 నుంచి 6:30 వరకు చక్రస్థానం నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. అలాగే గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని తెలిపింది. అలాగే ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి పంపిణీలు చేయనున్నారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజు 3.5 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. అదనంగా 3.5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు.